ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ కిచెన్ ప్యారడైజ్ అండ్ వ్లాగ్స్ కి స్వాగతం. మన శ్వేతాస్ కిచెన్ ప్యారడైజ్ అండ్ వ్లాగ్స్ ఇప్పుడు శ్వేతాస్ వ్లాగ్స్ గా మార్చబడిందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని గమనించాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ లో సెర్చ్ బార్ లో అయితే శ్వేతాస్ కిచెన్ ప్యారడైజ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత శ్వేతాస్ వ్లాగ్స్ అని చూపిస్తుంది. మన ఛానల్ కి ఇంతకు ముందు ఉన్న పేరుని ఇప్పుడు మార్చిన పేరుని మీకు చూపిస్తున్నాను, అందరూ చూడండి. దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ ఇస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బజ్జీలు అయితే కావస్తున్నారు మా వారు. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఆలు స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయాయి మనకి. ఇదిగోండి వేడి వేడిగా ఆలు స్టఫ్డ్ స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో మీకు చెప్తాను. వేడి వేడిగా కాకపోతుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. యమ్మీ యమ్మీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్. మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయాలి. ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్ ఆలు స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక పెద్ద ఉల్లగడ్డని తీసుకొని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మా వాళ్ళు ఉల్లగడ్డలు పెద్ద పెద్దవిగా తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్, అందువల్ల ఒకటి సరిపోతుంది. ఇది 300 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి కడుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకుని ఉల్లగడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నా దగ్గర డ్రై బఠానీలు ఉన్నాయండి, అందువల్ల నేను ఉదయం నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఇవి 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. మన టేస్ట్కి తగినట్లు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా బఠానీలని వేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఫ్రెష్ బఠానీ కానీ ఫ్రోజన్ బఠానీ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే వాటిని తీసుకోవచ్చు. వీటిని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇందులో నీళ్ళన్నీ పూర్తిగా ఉంచేసుకోవాలి. ఆ తర్వాత చేత్తోనే పలుకులు పలుకులుగా వచ్చేలాగా నలిపెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం బఠానీ పప్పులా ఉండేలాగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ముందు హాఫ్ కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే షేప్లో వచ్చేలాగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. బ్రెడ్స్ని మీరు కావాలనుకున్న బజ్జీల క్వాంటిటీని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ 8 బజ్జీలు వేసుకుంటున్నాము, దానికి తగినట్లు తీసుకున్నాము. బ్రెడ్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ నూనెలోనే ఎక్కువ బజ్జీలు వేయించుకోవచ్చు. అంతేకాకుండా బజ్జీలు కూడా బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు అసలైన యుద్ధం మొదలవుతోంది చూడండి. చూడండి, ఉల్లగడ్డలు ఉడికేలోపు మా శ్రీవారు అయితే శనగపిండి బజ్జీలు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇదిగోండి, ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అది కట్ చేసి పెట్టున్నాము పిండి కలిపేదానికి. మా వారైతే రంగానికి సిద్ధమవుతున్నారు, నలభీమ పాకానికి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ తీసుకుంటారు. మా వంటలు చూసి భయపడబాకండి, కొంచెం ఇలానే ఉంటుంది. వెడల్పుగా ఉండే ఒక గిన్నెని కానీ డీసుని కానీ తీసుకొని ఇందులో మనం బజ్జీలు చేసుకోవడానికి కావలసినంత శనగపిండిని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, కొద్దిగా అంటే 1 చిటికెడు 2 చిటికెళ్ళ వరకు సోడా ఉప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వాముని అరచేతిలో వేసుకొని పైన ఇంకొక చేతిని పెట్టి ఇలా క్రష్ చేస్తున్నట్లుగా నలుపుకొని పిండిలో వేసుకోవాలి. వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల పిండిలో బాగా కలుస్తుంది. అంతేకాకుండా వాముని బజ్జీ పిండిలో ఎందుకు వేస్తారంటే శనగపిండి అనేది డైజెషన్ సరిగా అవ్వదండి. ఇలా వాము వేసుకోవడం వల్ల మనం బజ్జీలు తిన్నప్పుడు అరుగుదలకి మంచిదండి. అందుకోసం శనగపిండిలో బజ్జీలకి వాము అనేది ఎక్కువగా వాడతారు.
ఇవన్నీ శనగపిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండి వచ్చేలాగా కలుపుకోవాలి. ముందు నీళ్ళని కొంచెం కొంచెంగానే పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళన్నీ వేసుకున్నామంటే మనకి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. అందువల్ల కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని బీట్ చేస్తున్నట్లుగా చేత్తోనే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. విస్కర్ కంటే కూడా చేత్తోనైతేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మా వారు బజ్జీలు చేయడంలో ఎక్స్పర్ట్ అండి. స్నాక్ రెసిపీస్, డీప్ ఫ్రైడ్ రెసిపీస్ ఇవన్నీ చాలా బాగా చేస్తారండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ బీట్ చేస్తున్నట్లుగానే 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బజ్జీలు బాగా పొంగుతాయి. అంతేకాకుండా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా అయితే వస్తాయండి. పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా పల్స్గా, జారుగా, అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ కాదు, అలాగని మరీ వాటర్ కన్సిస్టెన్సీ కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. పిండి కలిపేలోపు ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ ఉంచేసి తొక్కు తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఒక బాణల్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని స్టవ్ వెలిగించి మంటని సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి. నూనె కాగేలోపు ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా వారు మా అమ్మాయి వేడివేడిగా మా అమ్మాయి ఇద్దరు కలిసి బ్రెడ్ బజ్జీలోకి ఉల్లగడ్డ మసాలాకి మా వారు మా అమ్మాయి ఇద్దరు ఎక్స్పర్ట్స్ దీంట్లో మాత్రం. మా వారు ఫస్ట్ ఈ బజ్జీ అనేది కూడా ఐడియా మా వారిదే. ఇదిగోండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా ఉండేరికి మా అమ్మాయి క్లాత్ పట్టుకొని పాపం తొక్కులు కష్టపడి వస్తుంది. మా వారికి ఏమో అలవాటే సపసప వలిచేస్తున్నారు చూడండి ఫాస్ట్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, మా వారైతే ఫాస్ట్గా బజ్జీలు తినాలి వేడివేడిగా చలికని. మీలో ఎంతమందికి బ్రెడ్ బజ్జీలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఆలు స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ చలికి ఫ్రెష్గా ఇంట్లో వేడి బ్రెడ్ బజ్జీ కోసం కష్టపడుతున్న మా వారిని మా అమ్మాయిని చూడండి, కాలిపోతున్న ఉల్లగడ్డలు. మా కూతురు బ్రెడ్ బజ్జీ అడిగిందండి, అందుకోసం బజార్కి వెళ్ళి ఇద్దరము ఉల్లగడ్డ, ఎక్స్ట్రా మార్కెళ్ళి బ్రెడ్ అన్నీ తీసుకొచ్చి బ్రెడ్ బజ్జీ చేస్తున్నాం. విన్నారు కదా ఫ్రెండ్స్, మా వారు చెప్పింది బ్రెడ్ బజ్జీ చేస్తున్నారు. ఇంకటి నుంచి యూట్యూబ్లో బ్లాగ్స్లో నేను కనిపిను. ఇదిగోండి మా అమ్మాయి మా వారు కనిపిస్తారు. నేను వీడియోస్ షూట్ చేస్తుంటాను చూడండి ఎక్స్ప్రెషన్ నేను చెప్పంగానే. ఇలా మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న ఉల్లగడ్డల్లో ఉడికించి మ్యాష్ చేసుకున్న బఠానీలను కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు మీరు తినే స్పైసీని బట్టి కారంని వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక చిన్న నిమ్మకాయని 1/2కి కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండుకొని గింజలు తీసేసి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు కారాలని మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం కలిపి పెట్టుకున్న ఆలు స్టఫ్ని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ని బ్రెడ్ స్లైసెస్లో మధ్యలో ఇలా పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టఫ్ని బ్రెడ్ స్లైసెస్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిట్లోనూ స్టఫ్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నూనె కూడా కాగిపోయిందండి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకుని స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని ఇలా మొత్తం సైడ్స్ అంతా తిప్పుకుంటూ పిండిలో డిప్ చేసుకొని కాగిన నూనెలో వేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ వేసుకోవాలండి. వారు ఎంత చక్కగా బజ్జీలు వేస్తున్నారు. బ్రెడ్లో
బ్రెడ్లో స్టఫింగ్ ముందుగా వేసుకొని ప్రిపేర్ చేసుకోకూడదు. అప్పటికప్పటికి వేసుకొని డిప్ చేసి వంట వేసేస్తే మనకి బ్రెడ్ ఇరక్కుండా ఉంటుంది. మా వారు ఏం చెప్తున్నారంటే బ్రెడ్ లో మనము స్టఫ్ అనేది ముందుగా పెట్టుకునేస్తే బ్రెడ్ ఆ చెమ్మకి ఉల్లగడ్డ బఠానీలో ఉండే నిమ్మరసం వీటిలో ఉండే చెమ్మకి బ్రెడ్ నానిపోతుంది. అందువల్ల మనము నూనె కాగొస్తుంది అనే ముందుగా ఆ టైంలో మనము బ్రెడ్ లో స్టఫ్ ని రెడీ చేసుకొని బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలని నూనెలో వేయగానే కదిలించకూడదండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచి ఆ తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. దీనికి బాండికి 4 చిన్న స్టెమ్ ముక్కలు వేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు మనము 4 పీసెస్ గా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక బ్రెడ్ స్లైస్ ని ఇలా మనకి అప్పుడే అంత చిన్న బ్రెడ్ స్లైసెస్ కట్ చేస్తే ఇంత పెద్ద బజ్జీ వచ్చింది చూడండి. అందువల్ల ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి లోపల స్టఫ్ చుట్టూ బజ్జీ పిండి అంతా బాగా కాలుతుంది, బాగా టేస్టీగా కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ బజ్జీలు అయితే కాలుస్తున్నారు మా వారు, బాగా ఎర్రగా కాలిపోయాయి. చూద్దాం పదండి ముందుకి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనము ప్లేట్లకు అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఆలు స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయాయి. మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్రెడ్ బజ్జీని మనం. నెక్స్ట్ ఇంకొక వాయి వేస్తున్నారు మా వారు. టోటల్గా మేము తీసుకున్న 4 పీసెస్కి 8 బజ్జీలు వచ్చాయి. ఇదిగోండి వేసేస్తున్నారు. మీలో ఎంతమందికి బ్రెడ్ బజ్జీ చేయడం వచ్చు, మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. మా వారు ఎంత కష్టపడి బజ్జీలు చేస్తున్నందుకు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టఫింగ్ మనకి ఎక్కువసేపు నానిందంటే చెమ్మ అయితే బ్రెడ్ చూడండి ఇది కొంచెం మిరిగినట్టు వచ్చింది, అలా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా స్టఫింగ్ అప్పుడే వేసుకొని అప్పుడు బాగుంటుంది. 8 బజ్జీలకు పోను కొంచెం స్టఫింగ్ అయితే మిగిలింది. ఇప్పుడు దీన్ని మా వారు బోండా లాగేస్తున్నారు. ఎలా వేస్తున్నారు అనేది చూసేద్దాము. మనకి ఆలు బోండా, మైసూర్ బోండా అంటారు కదా, అలాగైతే వేసేస్తున్నారు. ఇలా మనకు కావాలనుకుంటే స్టఫింగ్ ఎక్కువ చేసుకొని మసాలా బోండాని కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్రెడ్ బజ్జీ కటింగ్ ని చూసేద్దాం రండి. ఇప్పుడు ఇలా 4 స్లైసెస్ గా కట్ చేసుకుంటే మనకి తినేదానికి బాగుంటుంది. స్టఫ్ కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆలు స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. వేడిగా పొగలు వస్తున్నాయి చూడండి. మేమైతే కిసాన్ వాళ్ళ స్వీట్ అండ్ స్పైసీ సాస్లో తీసుకున్నామండి. ఇది వచ్చి అంటే మరీ తీయగా కాకుండా మరీ కారంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బజ్జీకి. ఇలా కాకుండా ఇంకా హాట్ ఇష్టపడే వాళ్ళైతే చట్నీతో కానీ పచ్చడితో కానీ అట్లా మీకు ఇష్టమైన వాటితో సర్వ్ చేసుకోండి. వేడిగా బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో మీకు చెప్తాను. వేడిగా కాపాడుతుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్. నేను కూడా ట్రై చేసి ఎలా అవుతుంది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. తింటూ ఉండడం వల్ల ఎందుకంటే మాటలు కొంచెం క్లియర్ గా ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మా వారు ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ఈ బ్రెడ్ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సలహాలని సూచనల్ని కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.